మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నహమదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. గౌరవనీయులు అల్హాజ్ మహమ్మద్ మదనీ అన్నయ్య గారు సుమారుగా 40 సంవత్సరముల నుండి ఆకివీడు అధ్యక్షులుగా, ఈ అన్ని మసీదులు కలిపి అధ్యక్షులుగా, అంటే ఆకివీడు ముస్లిం సమాజాన్ని అభివృద్ధి పదములో నడిపించుటకు వారు ఎనలేని సేవ చేశారు. గతంలో వారికి అప్పచెప్పినప్పుడు అధ్యక్షులుగా సుమారుగా 1000 రూపాయలు 1200 రూపాయలు అద్దులై వచ్చేవి. వారి కృషి వలన, వారి కృషి ఫలితముగా ఈరోజు సుమారుగా 6 లక్షల రూపాయలు అద్దులు వచ్చుచున్నవి. దీన్ని ముస్లిం సమాజము కొరకు ఉపయోగిస్తారండి. ముస్లిం సమాజం కొరకు, ముస్లింలకు అభ్యున్నతి కొరకు, అభివృద్ధి కొరకు, తర్వాత పేద సాధలు ఎవరైనా పేదల యొక్క పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, అలాగే చదువులు కానివ్వండి, అలాగే ఎవరైనా ముస్లిము పేదవారు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి ఖర్చు పెట్టడం లక్షల రూపాయలు. మాస్టారు, నేను బైతుల్ మాల్ చూస్తానండి, వారు చూడండి, ఎవరు ఇక్కడ ఆకివీడు వారిని కాదు, ఎక్కడి నుంచి వచ్చినా, మొన్న ఏలూరు నుంచి వచ్చారు, మొన్న బీహార్ నుంచి వచ్చారు, ఇది ఎక్కడి నుంచి వచ్చైనా అన్నయ్య గారు మాత్రం చూడండి, నేను మాత్రం ఏం చేస్తానండి, క్షుణ్ణంగా పరిశీలిస్తాను ఏదని. వారు మాత్రం ఇది రంజాన్ నెల కదండి, మాస్టర్ ఇచ్చేద్దాం అంటే పెద్ద మనస్సు అండి. ఈ ఆకివీడ్ని విజయపదంలో నడిపించుటకు ఆయన ప్రయత్నము ఎనలేని సేవ చేశారు. ఈరోజు ఈ మన అన్వరీ మసీదు కమిటీని వారు ప్రస్తుతము గౌరవ అధ్యక్షులుగా ఉండి మన ఆకివీడు మన అన్వరీ మసీదుని వారు కొత్తగా, అంటే చక్కగా నడిపించుట కొరకు వారు మన మస్తాన్ వలీ గారిని అధ్యక్షులుగాను, మన సుబాని గారిని సెక్రటరీ గారును, మిగతా కొంతమందిని అంటే మంచి పదవులు నడిపించుటకు, అభివృద్ధి పదవులు నడిపించుటకు ఇలా అనుకున్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. చాలా ఇవాళ నాటి నుంచి ముస్లిమ్స్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యతని అది తగ్గకుండా 1988లో మా అన్నయ్య గారైన మదనీ గారు ఈ కమిటీని, అప్పట్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందండి ఆకివీడులో ముస్లిం కమిటీ, చాలా అంటే నెలకి టోటల్గా కలిపి ఒక 1000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఆయన చేపట్టడం జరిగింది. దానికి మన గ్రామ సహకారంతో, మన గ్రామంలో ఉన్న ముస్లిమ్స్ అందరి సహకారంతో చక్కగా దాన్ని ఒక రూపురేఖలు దిద్ది ఈ రోజున ఎవరైతే మన ఆకివీడు ముస్లిమ్స్ తలెత్తుకునేట్టుగా ఈ రోజున సాదక్ హుస్సేన్ సాహెబ్ గారు, అంటే షమీం గారి తాతయ్య గారు, ఆయన కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని, ఒక మదర్సా అనివ్వండి, ఒక కాంప్లెక్స్, ఈరోజు మనం ముస్లిం కాంప్లెక్స్ కట్టుకున్న దానికి కూడా సాదక్ హుస్సేన్ గారు అని పేరుంది, సాదక్ హుస్సేన్ గారు కాంప్లెక్స్ అని పేరుంది. ఆయన ఏదైతే మంచి సంకల్పంతో ఇచ్చారో అదే సంకల్పంతో ఈ రోజున ముస్లిం సమాజం తలెత్తుకుని తిరిగేట్టుగా ఈ రోజున కూడా మనకు అప్పట్లో వచ్చిన సదర్ గారైనా మా అన్నగారైనా, నేను అన్నగారని ముఖస్థితిగా చెప్పడం కాదు, ఎవరు చేసినా మంచి పనిని వర్ణించడం అన్నది మన ధర్మం. కాబట్టి ఆ రోజున 1988లో ఆ రోజుల్లో 1000 రూపాయలు నెలసరి ఆదాయం ఉన్న, అంటే కొట్టుకొచ్చి 50 రూపాయలు 60 రూపాయలు 20 రూపాయలు రెంట్ కూడా ఉన్న దాన్ని ఆ రోజుల్లో మన ఆకివీడులో ఉన్న ఇమాములకి మోజన్లు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన ఏదో రకంగా దాతల నుంచి డబ్బులు వసూలు చేసి సాయంత్రాన్ని అయితే ఈ ఇమాములు ఈ మౌజన్లు అందరూ మానేసే పరిస్థితిలో ఆయన తీసుకొచ్చి ఈ రోజున ఆకివీడులో ఆ కాంప్లెక్స్ని సుమారు 1988లో, అంటే దాతలు అయితే చాలామంది ఉన్నారు, మన వాళ్ళు చెప్పడం కూడా కరెక్ట్ కాదు, చాలా మట్టికి మన ముస్లిమేతరులైన గౌరవనీయులు పెద్దలు కనుమూరి బాపిరాజు గారు ఫస్ట్గా ఆయన
300 బస్తాలు సిమెంటు, ఇంకా మనం శంకుస్థాపన కూడా చేయలేదు. ఈ రోజు చెప్పారు, రేపు పొద్దున ఆయన దింపేయడం జరిగింది. ఇదే మా గోడౌన్స్ లో దింపారు ఆయన, నాకు చాలా బాగా గుర్తుంది. అలాగే అప్పటి ఇంకో నాయకులు, తెలుగుదేశం నాయకులు శివగారు, కలవపూడి శివగారు కూడా, ఆయన కూడా సిమెంట్ బస్తాలు సుమారు 600-650 ఇచ్చారు ఆ రోజుల్లో, ఆయన కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీ ఒక 10 లక్షల రూపాయలు మేము ఉండి ఆ టెంట్ లోనే 10 లక్షల రూపాయలు మేము అనౌన్స్ చేసిన తర్వాత ఈ కాంప్లెక్స్ అవుద్దో లేదో అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళు మన షమీం గారి తాతయ్య గారిని వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని వాళ్ళు విదేశాల్లో ఉంటే, అంటే నేను చాలా షార్ట్ కట్ గా చెప్తున్నాను, చెప్పుకుంటా పోతే చాలా దీనికి చరిత్ర ఉంది. ఆ టైంలో ఎప్పుడు మనకి పని డబ్బులు ఎవరి దగ్గర లేని టైంలో ఆ రోజున కోట్ల రూపాయలు డబ్బు తెచ్చి ఆ కోటి రూపాయలతోటి ఇవాళ కాంప్లెక్స్ కట్టిన ఘనత మా అన్నగారైన మదనీ గారిదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందులో ఎవరైనా సరే ఒప్పుకొని తీరవలసిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ రోజున సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా మీరు బాగా గ్రహించండి, చాలా మందికి ఇక్కడ అవగాహన ఉంటుంది. కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు ఆకివీడికి నెంబర్ 1 ప్రెసిడెంట్ గా పనిచేసిన వీరమల్లి రామకృష్ణారావు గారు ఎలాగైతే పంచాయతీలో డబ్బు పాడవకుండా, ఎవరికి దుర్వినియోగం కాకుండా ఎలాగైతే కాపాడారో, ఆకివీడిని ఎలాగైతే కాపాడారో అదే పద్ధతిలో మా అన్నగారైన మదనీ గారు గత 38 సంవత్సరాల నుంచి ఆకివీడ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మనల్ని అందరినీ భాగస్వాములు చేసిందే కాకుండా ఆయన దగ్గరికి వచ్చే ఆదాయంలో ఇవాళ మొత్తం డబ్బు, కంప్లీట్ డబ్బుని ఎవరికి దుర్వినియోగం అవ్వకుండా కాపాడి ఈ రోజు డబ్బుని ఉంచి వాళ్ళ ఇంకా రాబోయే రోజుల్లో 4 కార్యక్రమాలు, అత్యుత్తమైన కార్యక్రమాలు ముస్లిం సమాజానికి కానీ ఆకివీడ్లో ఉన్న ముస్లిమేతర కుటుంబాలకు కూడా పనికొచ్చే విధంగా ఈ రోజున ఆయన సుమారు 53 లక్షల రూపాయలు ఆయన దగ్గర నిల్వ ఉంచి రాబోయే రోజుల్లో దాని కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పం చేస్తున్నారు. అది ఆల్రెడీ ముస్లిం వెల్ఫేర్ కమిటీ తరఫున మినిట్స్ బుక్ లో రిజల్యూషన్ రాసి అన్ని చేయడం జరిగింది. అది కాకుండా బ్యాంకులో 21 లక్షల రూపాయలు దాన్ని బ్యాంకులో పెట్టడం జరిగింది. ఆ డబ్బును కూడా ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు కూడా గౌరవనీయులు పెద్దలైన రఘురామకృష్ణరాజు గారు ఏదైతే సంకల్పంతో ప్రజల డబ్బుతోటి ప్రజల్ని భాగస్వాములు చేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ పడకుండా ఏదైతే ఆయన డ్రైనేజీ వ్యవస్థని ఆయన ప్రక్షాళన చేస్తున్నారో దానిని మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలన్న ఉద్దేశంతో మదనీ గారు సంకల్పించి ఈ రోజున ఏదైతే మన కాంప్లెక్స్ ఉందో దాని పక్కన గంగానమ్మ కోడ్ అన్నది ఒకటి ఉంది, అది ఇవాళ పాడుపడిపోయి ఉంది. ఆ పాడుపడిన కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి రఘురామకృష్ణరాజు గారిని ఈ రోజు కాకపోతే రేపు కలవచ్చు, ఎప్పుడైనా కలిసి వారికి మా ముస్లిం కమిటీ తరఫున ఈ రోజు జమ ఉన్న డబ్బులో ఏదైతే యూనియన్ బ్యాంకులో 21 లక్షలు ఉందో అందులో 20 లక్షల రూపాయలు, ఎందుకంటే ఈ మాట ఆయనే చెప్పాలి కానీ ఆయన కొద్దిగా అనారోగ్యం ఉంది కాబట్టి కొద్దిగా ఆయాసం వస్తుంది, దయచేసి వేరే రకంగా భావించొద్దు. ఇందులో నాకు కూడా విషయాలు తెలుసు కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను. 20 లక్షల రూపాయలు ఏ రోజైనా సరే ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు సంకల్పం చేసి ఆ పని చేయదలుచుకున్నారో ఆ డబ్బుని ఆయన సంతకం పెట్టి ఇవ్వడానికి రఘురామకృష్ణరాజు గారికి రెడీగా ఉన్నారని, అది మనం అందరం ముస్లిం సమాజం తరఫున గర్వపడి ఆయనకి సంతోషంగా మనం ఇవ్వాలని చెప్పి ఇంకోసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఆయన మంచి కార్యక్రమాలు సంకల్పించారు. దానికి కూడా సుమారు 60-70 లక్షల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. అది కూడా డబ్బు ఆయన దగ్గరే ఉంది. తెలియని పరిస్థితి కాబట్టి ఈ నిజం మీ అందరికీ తెలుసు. దీని గురించి ఎవరు అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ రోజు కూడా నేను చాలా షార్ట్ కట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన సంకల్పించింది ఏంటంటే ఆకివీడ్లో ఇదివరకు మీద జనాభా బాగా పెరిగారు, బాగా అందరూ సంపాదించుకుంటున్నారు, అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలన్న ఉద్దేశంతో ఇది మీరు ఒకటి చూడండి, గత 10 సంవత్సరాలుగా మన అన్వరీ మసీదులో 10 మంది 15 మంది ఉండేవారు. ఇవాళ 150 మంది జమాత్ మనం నమాజ్ చదువుతున్నాం. అంటే దానికి కారణం జనాభా పెరిగిందా లేదా మీరు అర్థం చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం అందరం
ఆక్విడ్ అంటే ఆక్విడ్ మొత్తం ముస్లిమ్స్ అందరూ కలిసే ఉంటారు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏది ఎక్కడికక్కడ పార్ట్ చేసి ఎవరికాళ్ళు పట్టుదలతో పనిచేసి ఈ ముస్లిం సమాజాన్ని మరింత అభివృద్ధి చేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఏదైతే సాదక్ హుస్సేన్ సాహెబ్ గారు మంచి సంకల్పంతో ఇచ్చారో, ఒక మనిషి మనకి ఆయన ఇచ్చిన సంకల్పంతో మనకు కూడా మంచి మనిషి ఆ టైంలో ఆయన రావడం మన అదృష్టం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియపరుస్తున్నాను. ముందుగా మా పాత్రికేయ సోదరులందరికీ, అట్లాగే మన ఆక్వీడు అనుమరి మసీదు జమాతు అందరికీ, మా సోదర సోదరిమణులందరికీ, అట్లాగే మా మరదళ్ళు, మా సోదర సోదరిమణుల పిల్లలు, అల్లుళ్ళు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ అల్లాహ్ తాలా అందరికి కూడా మంచి ఆయుర్గాలు ఇచ్చి మంచి చేయటానికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, మొదటిసారిగా నిజంగా సన్మానం కంటే ముఖ్యమైనది ఏంటంటే, ఒక సమాజం బాగుపడాలంటే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ఒక మంచి వైపు ఆలోచించాలి. ఒక రోజునే ఈ కాంప్లెక్స్ కట్టే ముందు నేను ఒక ప్రోగ్రాంకి, ఆ రోజున టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం నెల్లూరులో ఉంటే నేను బయలుదేరి వెళ్ళాను. అంటే ఈ విషయాలు చెప్పడం అంటే చాలా ఉన్నాయి ఈ విషయాలను చెప్పాలంటే. కానీ అందులో ఒక 1988లో ఆక్వీడ్ ఎలక్షన్స్ టైంలో అంత ముందు నేను వెళ్ళాను అనమాట అండి. అది అప్పుడు నెల్లూరు, అప్పుడు మన గొట్టుముక్కల సత్యనారాయణ రాజు గారు కారు ఇచ్చారు, దాంతోపాటు 4 కార్లు కలిసి వెళ్ళాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆక్వీడే కాదు, ఆక్వీడ్లో 24 కులాలు ఉన్నాయండి. నువ్వా నేనా నా కులాలు 24 ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రతి కులం అక్కడ నేను కారులో వెళ్తూ ఈ కాంప్లెక్స్ ప్లాన్ మైండ్లో ఉందండి, ఇది కట్టాలి చెయ్యాలని, ఇది ఉపయోగపడుతుందని. ఆ సందర్భంగా ఆ కారులో నేనేం చెప్పానంటే, చూడండి ప్రతి కులంలో కూడా బాగా డబ్బు లేని వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అట్లాగే బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొంత పర్సెంటేజ్ ఉంటారు. నిజంగా కూడా ఆ కొంత పర్సెంటేజ్ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు ఆ డబ్బు కనుక తీస్తే ఒక కమ్యూనిటీకి కావాల్సిన ఒక ఏర్పాటు, ఇప్పుడు మేము ఎలా అయితే కాంప్లెక్స్ మా ముస్లిమ్స్ కోసం కట్టుకున్నామో అదే పద్ధతిలో అన్ని కులాల్లో కూడా జరిగిన రోజున పేదరికం అన్నది ఉండదు, మనిషి నలిగిపోవడం అన్నది ఉండదు. మనిషి ఎవరైనా ఒకటే, ఎవరికైనా సరే చిన్న దెబ్బ తగిలితే వచ్చేది రక్తమే. కానీ దాన్ని గ్రహించి ముందుకు తీసుకెళ్తానికి ఇప్పుడు డబ్బు ఉంది, ఎన్నో వేల కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఆ డబ్బంతా ఏమవుతుంది, ఇవాళ పోతే రేపు 2, ఎల్లుండి 3, ఒక నెల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మర్చిపోతారు, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు మర్చిపోతారు. దానివల్ల ఏంటి ఉపయోగం అయింది? అందుకోసం ఆ మాట చెప్పాను నేను. ఒక సంవత్సరంలో ఈ కాంప్లెక్స్ పని మొదలెడతాననగా ఈ విషయాన్ని చెప్పాను. ఎందుకంటే ప్రజల కోసం, ఎందుకంటే ప్రవక్త గారు కూడా ఒక పద్ధతి చేసేవారు. ఏం చేసేవారంటే, యుద్ధాలు జరిగినాయి, ప్రవక్త గారు 29 యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పరోక్షంగా వదిలేయండి. పాల్గొన్నప్పుడు ప్రవక్త గారు ఏం చేశారంటే, రాత్రి 1 గంటకి లెగిసి బయటికి వచ్చేవారు. బయటకు వచ్చి ఆ రోజున ఆ యుద్ధంలో ఓడిపోయిన శత్రువులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ చేతులు వెనక్కి విరగదీసి కట్టేవారు. కడితే ఈయనకి అర్ధరాత్రి నిద్ర మెలుగు వచ్చి బయటికి వచ్చి, ఏంటో మన వాళ్ళు కోపంతో వాళ్ళందరినీ చేతులు విరగదీసి కట్టేశారేమో, పాపం వాళ్ళు మంచిలు తాగలేరేమో, ఎక్కడైనా ఏదైనా బాధ కలిగితే బాధని ఆ చేతులతోటి సరి చేసుకోలేరేమో అని చెప్పి వచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి కూడా మొత్తం అందరినీ, ఎవరిని, శత్రువుల్ని అందరినీ చూసేవారు. శత్రువుల్ని ఆ రకంగా చూసేవారంటే ఆయన మనసు ఎలాంటిది, ఆయన పద్ధతి ఏంటి? ఎప్పుడు కూడా బీదవారి వైపే ఉండేవారు ఆయన. అలాంటి చిన్న ప్రయత్నం, ఒక 1000 కోట్లలో ఒక ఆవగింజంత ప్రయత్నం నేను చేయడానికి ప్రయత్నం చేశాను. అది ఏంటంటే, అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మా సోదరుడు మస్తారు అది మొత్తం విషయాలు నేను చెప్పాల్సినవన్నీ ఆయన చెప్పాడు. ఇంకా యాక్టివ్గా కూడా ఈ బైపాస్ సర్జరీ, అట్లాగే పేస్ మేకరు, అట్లాగే మన హెర్నియా ఆపరేషను, అట్లాగే యూరినరీ ఇన్ఫెక్షను, 4 ఆపరేషన్లు అయింది నాకు. 4 ఆపరేషన్లు అయినా
అల్లాహ్ తాలా దగ్గర నేను ఒకటే చెప్పాను, డాక్టర్లు వచ్చి నా దగ్గర ఏమండి మీకు ఆప్టా అసోసియేషన్తో సంబంధం లేదండి, ఆ రోజుని ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా నేను మా పాత్రికా సోదరులందరినీ పిలిపించి చెప్పాలనుకున్నాను. కానీ ఏంటంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడదని ఆలోచించి, ఎందుకంటే కుడి చేతితో మనం చేసిన పని ఎడం చేయికి తెలియకూడదంటారు జనం, ఎందుకంటే అప్పుడే అది దాగి ఉంటుంది. దాన్ని 38 సంవత్సరాలు దాచాను. ఎలాగండి? ఆకివీడులో తప్ప 4 మసీదులు కలిసి ఉంటాం ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ముందు ఆ మాట గ్రహించండి. రెండవది, మన రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. 2 మసీదులు కలిసి ఉన్నాయి కూడా ఎక్కడా లేవు. 4 మసీదులు, ఒక ముసల్లా. ఆకిడు ముస్లిమ్స్ అందరూ కూడా ఎప్పుడైనా మీరు అర్థం చేస్తూ మీరు కనిపెట్టుంటే తెలుస్తుంది. స్టార్టింగ్ నేను 1988లో నేను చైర్మన్ అయినప్పుడు ఎలక్షన్ అయింది. ఎలక్షన్ 10 రోజులు అయింది. ఆ ఎలక్షన్ టైంలో చిన్న ఇష్యూ వచ్చింది. ఏ ఇష్యూ అంటే అది వైశాస్కిను మా ముస్లిమ్స్ కుర్రోళ్ళు కొంచెం ఘర్షణ పడ్డారు. అప్పుడు వైశాస్ చైర్మన్ గారు ఎవరంటే జూపూడి కృష్ణ గారు. నేను చైర్మన్ అయి వారం అయింది. ఆయన దగ్గర డైరెక్ట్గా ఎదురెళ్ళాను. సార్, మన ఆకిల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ లేవు, ఇంకా ఎప్పుడు జరగవు, మీరేం ఇదవ్వక్కలేదు. మా వాళ్ళు తప్పు చేశారు, మీ వాళ్ళు తప్పు చేశారని నేను అన్నాను. మా వాళ్ళు ఈ రకంగా రాకూడదు అని ఒక కర్ర, పెద్ద కర్ర ఒకటి తీసుకుని ఎదురెళ్ళానండి. నేను మా ముస్లిమ్స్కి ఎదురెళ్ళాను. పొద్దు సస్తారా, మీరు ఎంతవరకు సరిపోతారని తర్వాత ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందా? దయచేసి పాత్రికా సోదరులకి అందరికీ మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించమని చెప్తున్నాను. ఎందుకంటే అందరం ఒకటే, మనం అందరం ఒకటే. 5-6 కులాలు గొడవలు పడుతుంటే ఆ గొడవలు కూడా నన్నే పిలిచారు పెద్ద మనిషిగా. నేను వెళ్ళి పేర్లు ఎక్కలేదు, ఏ కులాలు ఎక్కలేదు, నేను వెళ్ళి సెటిల్ చేశాను. ఎందుకంటే అలాంటి అవకాశం అల్లాహ్ తాలా భగవంతుడు నాకు ఆకివీడులో ఇచ్చాడు. అది ఇప్పుడు ఫైనల్గా నేను ఆలోచించేది ఒకటే, మన తెలుగు మాట్లాడే ముస్లిం సోదరులు మన అర్మరీ మసీదులో సుమారు 140-150 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి తెలుగు వచ్చి, కొంతమందికే ఉర్దూ వచ్చు. కానీ మన ప్రవర్తన గారు చెప్పిన విధానం ప్రకారం వాళ్ళు అన్ని చేయాలని ఉంటుంది, మంచి పనులు చేయాలని ఉంటుంది, అవకాశం ఉండదు. ఆ అవకాశం ఆ అల్లాహ్ తాలా భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాంతో దీన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అందులో ప్రయత్నంగానే పెద్ద కమిటీతో సంబంధం లేకుండా ఇవాళ ఆ రోజు నేను చెప్పాను, తెలియజేశాను. మనకి చిన్న ఇన్సిడెంట్ ఒకటి మార్చి 14వ తారీఖు జరిగింది. అది నాకు కోటేశ్వరరావు గారు నాతో ఎక్కువ ఫ్రెండ్గా ఉంటారు. ఒకసారి అడిగారు, కోటేశ్వరరావు నేను పర్సనల్గా మాట్లాడతాను, ఈ విషయాలు ఇక్కడ మాట్లాడేది కాదు, మీరు ఊరుకోమని చెప్పాను. మొన్న కూడా ఇది విషయం వస్తే దాంట్లో మీరు ఏం ఇన్వాల్వ్ అవ్వకని కూడా ఆ రోజు చెప్పాను. అలాగే చేశారు పాపం ఆయన.